వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బతుకమ్మ సంబరాలు జరగబోతున్నాయి 21వ తారీఖున పెత్తర మాసం నుంచి బతుకమ్మ పండుగ సంబరాలు హైదరాబాద్తో పాటు తెలంగాణ జిల్లాలో కూడా స్టార్ట్ అవుతుంది. ఇదేందుకు మీ అందరు కూడా తెలిసిందే అనుకుంటారు కదా. ఇన్ జనరల్గా బతుకమ్మ మనం ఎట్లా చేసుకుంటాం, గునుగు, కట్ల పువ్వు, ఇట్లా మనకు తెలిసిన పువ్వుతో చేసుకుంటాం. మనం ప్రత్యేకంగా బతుకమ్మ పండుగప్పుడు బతుకమ్మలు మంచిగా పేర్చిన వాళ్ళకి అవార్డులు, తర్వాత పాటలు పాడిన వాళ్ళకి ఈ నగదు రూపము లేదంటే ఏదో ఒక అవార్డ్స్ ఇవన్నీ చూస్తుంటాం. కానీ ఈసారి దానికంటే మించే పొలిటికల్ డ్రామాస్ కూడా జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే మనం బంతి, గునుగు, కట్ల పువ్వు, బంతి పువ్వు వీటితో బతుకమ్మ చేస్తాం. కాకపోతే వీటితో పాటు ఈసారి బతుకమ్మకి పొలిటికల్ కలర్ కూడా అద్దే ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీలు. ఇంతకీ ఏం జరుగుతుంది? ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో బతుకమ్మ సంబరాలతో పాటు బతుకమ్మ చీరల ఇష్యూస్ కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దానికంటే మించి ఇష్యూస్ జరుగుతున్నాయి. అదేందో చూద్దాం. ఏ పార్టీ ఎట్లా బతుకమ్మ పండుగలు నిర్వహించాలనే ప్రణాళిక కూడా సిద్ధమవుతుంది. గడిచిన 10 సంవత్సరాల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటేలా బీఆర్ఎస్ పార్టీ చేసింది. గత ఏడాది కాంగ్రెస్ అందులో కంప్లీట్ ఫెయిల్యూర్ అయింది. అండ్ దాంతోపాటు బతుకమ్మ చీరల పంపిణీ కూడా జరగలేదు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకొచ్చిన పాట. అండ్ ఈసారి ఏం చేస్తుంది తెలుసా, దానికి భిన్నంగా ఉండడానికే బతుకమ్మ సంబరాలను అంబరాన్ని అంటేలా చేయాలి. అండ్ దాంతోపాటు ఈ నెల 28వ తారీఖున బతుకమ్మ సందర్భంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్కి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తుంది కాంగ్రెస్. ఎల్బీ స్టేడియంలో 1 కాదు 2 కాదు దాదాపు 10,000 మంది బతుకమ్మలు, 10,000 మంది మహిళలు ఆడుతుంటే బతుకమ్మ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించాలని ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. 28న దానికి సంబంధించితో పాటు ప్రతి గ్రామాల్లో కూడా మహిళా సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించాలి అనేదే కాంగ్రెస్ చేస్తున్న ప్లాన్. అందుకనే మహిళా సంఘాల్లో ఉండే మహిళలకు మాత్రమే మహిళా శక్తి పేరుతో చీరలు అందించబోతుంది. ఇక చీరల గురించి మనం మాట్లాడుకుంటే 65 లక్షల మంది పైనే ఉన్న ఇప్పటి వరకు చేనేత కార్మికులు నేసిన చీరలు మాత్రం 52 లక్షలు మాత్రమే ఉన్నాయి. అట్లీస్ట్ ఉన్న మహిళా గ్రూప్ వాళ్ళ అందరికీ కూడా 2 చీరలు పక్కన పెట్టు, 2 చీరలు పంపిణీ అందరికీ అందడం అనేది హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఒక్కొక్క చీర ఇచ్చే అవకాశం అయితే ఉంది. అట్లా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం తన ఉనికి ప్రజలు మర్చిపోవద్దు, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు బతుకమ్మ పండుగకి తమే బ్రాండ్ అంబాసిడర్ అనేది మళ్ళోసారి నిరూపించుకోవడానికి దీనిపైన సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు కేటీఆర్. అండ్ దాంతోపాటు కార్యకర్తలందరూ కూడా చెప్పింది ఏంటంటే గల్లీల నుంచి కూడా సిటీల వరకు ప్రతి చోట 21 నుంచి 30వ తారీఖు వరకు ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించాలి. అండ్ దీంతో పాటు ఏం చేశారంటే ఇంకా కాస్త పొలిటికల్ హీట్ బతుకమ్మ సందర్భంగా నిర్వహించడానికి హైడ్రా అరాచకాలు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ప్రజలకు తెలియాల్సిన నిజాలు కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు కూడా మళ్ళొక్కసారి మర్చిపోయిన ప్రజలకు గుర్తుకు చేద్దాం అని అనుకున్నారేమో. అందుకనే దాని రూపంలో ఒక పాట పాడించి దాన్ని అఫీషియల్గా రిలీజ్ కూడా చేసారు. ఇప్పటి నుంచి బతుకమ్మ స్టార్ట్ అయింది 21st నుంచి అంటే కాంగ్రెస్ పాట కాంగ్రెస్ మోగించబోతుంది, బీఆర్ఎస్ పాట బీఆర్ఎస్ మోగించబోతుంది. ఈసారి బతుకమ్మ సంబరాలు బతుకమ్మ పాటలు ఏమైతాయో తెలియదు కానీ ఇదివరకే డీజే సప్పుళ్లతో బతుకమ్మ పాటలు సగం కనుమరుగైనాయి. ఇక పొలిటికల్ ఎంట్రీ తోటి పొలిటికల్ బతుకమ్మ పాటలే వినిపించబోతాయేమో కానీ 9 రోజులు బతుకమ్మ పాటలు వినుడు కూడా చాలా తక్కువ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బతుకమ్మ సంబరం అంబరాన్ని అంటేటట్టు నిర్వహించాలి అనే ఆలోచనతో పాటు ఎవరి పొలిటికల్ ఎజెండా వాళ్ళ పువ్వుల రంగుల అద్దుతూ బతుకమ్మకి పేర్చాలి అనుకుని డిసైడ్ అయిపోయారు పొలిటికల్ పార్టీస్. అందుకనే పాటలు పాడించి ఆల్రెడీ ఒకరు అఫీషియల్గా రిలీజ్ చేస్తే ఇంకొకరు మాత్రం బతుకమ్మ పేరు మీద ఇంద్ర మహిళా శక్తి చీరలు మంచి కాంగ్రెస్ పాటలు పాడించి బతుకమ్మలు నిర్వహించాలి అనేది ఎవరి ఎజెండాకి వాళ్ళు ముందుకు పోతున్నారు. ఇదంతా జరుగుతుంటే మరి కల్వకుంట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి కూతురుగా ఉండే కవిత జాగృతి పేరు మీద తెలంగాణ ఉద్యమం సమయంలో నుంచి జాగృతిని స్థాపించి తెలంగాణలో మాత్రమే కాదు తెలంగాణ వాళ్ళ పండగ విదేశాల వరకు చేరాలని దుబాయ్లో యూఎస్లో కూడా బతుకమ్మలు ఆడిన సందర్భం మనం చూసినాం. ఈవెన్ లండన్లో కూడా బతుకమ్మ పండుగ నిర్వహించారు. హ్యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ అట్లే ఈసారి విదేశాల్లో కాకుండా తెలంగాణ గ్రామాలకు వెళ్ళాలి జాగృతి మరోసారి బతుకమ్మని తీసుకొని అని డిసైడ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు చింతమడుగు నుంచి కవితకు కూడా పిలుపు ఆహ్వానం వచ్చింది. ఈ 9 రోజుల్లో ఒక్కసారి ఎప్పుడైనా మా దగ్గర వచ్చి బతుకమ్మ నిర్వహించాలి అని. అండ్ దాంతోపాటు జాగృతి ఈసారి కొత్త ప్లాన్ కూడా వేస్తుంది. అదేంటి తెలుసా, కొడంగల్లో బతుకమ్మ నిర్వహించాలి. కొడంగల్ బతుకమ్మ నిర్వహించడం ఏమైంది, ఆల్రెడీ వాళ్ళు ఆడుకుంటారు కదా అక్కడ బతుకమ్మ. అండ్ ఎంత కాదనుకున్నా అది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, ఎంతో కొంత అక్కడ కూడా బతుకమ్మ సంబరాలు ఉండొచ్చు. అండ్ దాంతోపాటు ముఖ్యమంత్రి పైన కూడా అభిమానం ఉంటుంది. ఎంత లగచర్ల రైతులకి ఎంత కోపం ఉన్నా మిగతా పార్ట్ ఆఫ్ అక్కడ ఉండే వాళ్ళకైతే
ముఖ్యమంత్రి పైన అభిమానం అయితే ఉంటుంది కదా. సో ఆ సమయంలో కవిత వెళ్ళి అక్కడ బతుకమ్మ ఆడతా అంటే ఆడించే పరిస్థితి అక్కడ ఉండే గ్రామస్తులు అనుమతిస్తారా లేదా అనేది మనం కూడా చూడాలి. సో ఇట్లా ఒక్కరికి మించి ఇంకొకరు పొలిటికల్ రంగులు పాటలతో బతుకమ్మ సందడి అయితే సిద్ధం చేస్తున్నారు. క్షమజీవుల బతుకమ్మ ఆటలు పాటలు అయితే ఈసారి పొలిటికల్ డ్రామాల మధ్య కనుమరుగయ్యే పరిస్థితి ఉందా అని అనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో బతుకమ్మ ఉయ్యాల పాటలు ఉండేవి. అండ్ దాంతోపాటు నిత్యం జీవితంలో జరిగే కష్ట సుఖాలు కావచ్చు, అక్క చెల్లెల అనుబంధం కావచ్చు, అన్న అక్క ఆడపడుచులు ఇట్లాంటివన్నీ కలిపి పాడే బతుకమ్మ పాటల్లో ఈ పొలిటికల్ బతుకమ్మ పాటలు ఎంట్రీతో పండగ సర్వనాశనం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాండియా పాటలతో బతుకమ్మలు ఆడడం అనేది ఈ జనరేషన్కి అలవాటైతే, సో దాన్నే అదునుగా తీసుకొని పొలిటికల్ బతుకమ్మ పాటలతో ముందుకు పోవాలనే ఆలోచన పొలిటికల్ పార్టీలు చేస్తున్నారు. దీనికి 2 కారణాలు. ఒకటి, తమ పరిస్థితులు అండ్ దాంతోపాటు బీఆర్ఎస్ తన ఉనికి చాటుకోవాలనే ప్రయత్నం. అండ్ దాంతోపాటు కాంగ్రెస్ హామీలను మళ్ళీ ప్రభుత్వానికి గుర్తుకు చేయాలి, ప్రజలకు గుర్తుకు చేయాలి, ఇచ్చిన హామీలు తీర్చలేదని. ఇంకోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వచ్చే పండుగని గ్రాప్ చేసుకోవాలి అనే ఆలోచనతో కాంగ్రెస్ మహిళలకు మాత్రమే, అది మహిళా సంఘాల్లో ఉండే వాళ్ళకు మాత్రమే చీరలు పంచి అక్కడ పండగ జరుపుకోవాలి అనేది ఇది. సో మొత్తానికైతే పండగ గురించి, పండుగ సాంప్రదాయం గురించి ఉండే అష్ట కష్టాల పాటల గురించి మర్చిపోయి కేవలం పొలిటికల్ కలర్ల గురించి, పొలిటికల్ పండుగల గురించి అండ్ దాంతోపాటు ఒక పార్టీ మీద ఇంకో పార్టీ దుమ్మెత్తుకొని పోసే పాటలు మాత్రమే ఈసారి బతుకమ్మ పండగ సంబరాల్లో వినిపించాలనే ప్రయత్నాలు అయితే పొలిటికల్ పార్టీలు చాలా గట్టిగా చేస్తున్నాయి. మరి దీన్ని మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది చెప్పండి. మొత్తానికైతే బతుకమ్మ సంబరాల అంబరాన్ని అంటబోతున్నాయి. సో పిల్లలకు కూడా ఇవాళటి వరకు స్కూల్స్ అన్నీ కూడా స్కూళ్ళలో ఇవాళ బతుకమ్మ సంబరాలు జరుపుతున్నారు. రేపు హాలిడే, సోమవారం నుంచి హాలిడేస్ ఉండబోతున్నాయి. ఇక ఆదివారం నుంచి తెలంగాణలో చాలా స్పెషల్. అండ్ దాంతోపాటు బతుకమ్మ కేవలం తెలంగాణ వాళ్ళకు ఉండే మాత్రమే సాంప్రదాయం, ఒక గౌరవమ్మని పూల రూపంలో పూజించే పండుగ. సో 9 రోజుల పాటు ఒక పక్క నవదుర్గలు సోమవారం నుంచి నవరాత్రులు అండ్ ఆదివారం నుంచి బతుకమ్మ సంబరాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. సో పొలిటికల్ పార్టీస్లు కూడా ఇన్ జనరల్గా మన సాంప్రదాయం ప్రకారం మనం చేసే బతుకమ్మ గురించి మనం ఇంత ప్రిపేర్ అవుతామో లేదో కానీ పొలిటికల్ పార్టీలు మాత్రం బతుకమ్మ పండుగ సంబరాలు ఎట్లా చేయాలి, పాటలు ఎట్లా పాడేయాలి, పొలిటికల్ రంగులు దానికి ఎట్లా అద్దాలని దాదాపు 2-3 నెలల నుంచి కూడా దీనిపైనే వర్కౌట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణలో.